హలో ఫ్రెండ్స్, మన ఆర్సీ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం. మన ఫోన్లో రీల్స్ చూస్తాం, పబ్జి ఆడతాం, వాట్సాప్లో చాట్ చేస్తాం. కానీ ఈ డేటా జియో, ఎయిర్టెల్, విఐ లాంటి కంపెనీస్కి ఎక్కడి నుంచి డేటాని తీసుకుంటాయి? ఇది మ్యాజికేనా? శాటిలైట్ నుంచి వస్తుందా లేదా అండర్ గ్రౌండ్ కేబుల్ నుంచా? ఈ వీడియోలో మన తెలుగులో సింపుల్గా చెప్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. లెట్స్ స్టార్ట్. వేర్ డూ జియో, ఎయిర్టెల్, విఐ గెట్ దేర్ డేటా? ఫస్ట్ థింగ్, డేటా అంటే ఏంటి? వాట్ ఈస్ డేటా? డేటా అంటే డిజిటల్ ఇన్ఫర్మేషన్. మన టెక్స్ట్, ఫొటోస్, వీడియోస్, కాల్స్ అన్నీ బిట్స్ అండ్ బైట్స్గా కన్వర్ట్ అయ్యి ఇంటర్నెట్తో ట్రావెల్ చేస్తాయి. ఈ డేటా మన ఫోన్కి సిగ్నల్స్గా టవర్స్ నుంచి వస్తుంది. డేటా ఈస్ ట్రాన్స్మిటెడ్ హ్యాస్ 0 సెకండ్ అండ్ 1 సెకండ్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, రేడియో స్పెక్ట్రమ్ ఆర్ లైట్ పల్సెస్ అంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్. టెలికామ్స్ డేటాని క్రియేట్ చేయలేరు, వాళ్ళు జస్ట్ గ్లోబల్ నెట్వర్క్స్ ఫ్లోని మేనేజ్ చేస్తారు మీ ఫోన్కి. గ్లోబల్ ఇంటర్నెట్ బ్యాక్బోన్, డేటా సోర్సెస్. ఇంటర్నెట్ అంటే ఒక గ్లోబల్ నెట్వర్క్, లక్షల సర్వర్స్, కేబుల్స్, శాటిలైట్స్ కనెక్ట్ అయ్యి ఫామ్ అయ్యింది. ఈ ఇంటర్నెట్ బ్యాక్బోన్ నుంచి జియో, ఎయిర్టెల్, విఐ లాంటి కంపెనీస్ డేటా యాక్సెస్ చేస్తాయి. అండర్ సీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్. 95% ఆఫ్ గ్లోబల్ ఇంటర్నెట్ డేటా సముద్రం కింద ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా ట్రావెల్ చేస్తుంది. ఇండియాలో ఈ కేబుల్స్ చెన్నై, ముంబై లాంటి పోర్ట్స్ ద్వారా ఎంటర్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఎఫ్ఎల్ఏజీ, సిఎంఈ, డబ్ల్యూఈ4 లాంటి కేబుల్స్ ఇండియాని సింగపూర్, యూరప్, యుఎస్తో కనెక్ట్ చేస్తాయి. ఈ కేబుల్స్లో లైట్ సిగ్నల్స్ డేటాని క్యారీ చేస్తాయి స్పీడ్ ఆఫ్ లైట్తో. ఇండియాలో ఓవర్ 20 అండర్ సీ కేబుల్స్ ఉన్నాయి. ఇవి పెటాబైట్స్ ఆఫ్ డేటాని రోజు హ్యాండిల్ చేస్తాయి. ఒకవేళ ఒక కేబుల్ బ్రేక్ అవుతే ఎర్త్క్వేక్ వల్ల డేటా మళ్ళీ రీరూట్ అవుతుంది, కానీ స్పీడ్ తగ్గొచ్చు. రిమోట్ ఏరియాస్లో శాటిలైట్స్ ఇంటర్నెట్ యూజ్ చేస్తాయి, బట్ ఇది కాస్ట్లీ అండ్ స్లోవర్. కానీ స్టార్లింక్ లాంటి కంపెనీస్ ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ ఎక్స్పాండ్ చేస్తున్నాయి. టెలికామ్స్ బ్యాండ్విత్ ఫ్రమ్ కేబుల్ ఆపరేటర్స్ లైక్ టాటా కమ్యూనికేషన్స్ లేదా గ్లోబల్ కన్సర్. ఎగ్జాంపుల్ జియో ఐఏఎక్స్ అనే కేబుల్ మీద ఇన్వెస్ట్ చేసింది వాళ్ళ కెపాసిటీని బూస్ట్ చేయడానికి. ఐఏఎక్స్ అంటే ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ అని అర్థం. స్పెక్ట్రమ్, ద ఇన్విజిబుల్ హైవే ఫర్ డేటా. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? టెలికామ్స్ గవర్నమెంట్ నుంచి రేడియో స్పెక్ట్రమ్ లైక్ 4G, 5G బ్యాండ్స్ని ఆక్షన్లో కొనుక్కుంటాయి. ఈ స్పెక్ట్రమ్ వైర్లెస్ సిగ్నల్స్ని క్యారీ చేస్తుంది టవర్స్ నుంచి మన ఫోన్కి. ఎగ్జాంపుల్ జియో 2021 ఆక్షన్లో 57,123 crores ఖర్చు పెట్టి 5G స్పెక్ట్రమ్ కొన్నది. ఎయిర్టెల్, విఐ కూడా బిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. స్పెక్ట్రమ్ బ్యాండ్స్ లైక్ 700 MHz, 3.5 HZ ఇది స్పీడ్ అండ్ కవరేజ్ని డిసైడ్ చేస్తాయి. ఎంహెచ్జెడ్ అంటే మెగాహర్ట్స్, జిహెచ్జెడ్ అంటే గిగాహర్ట్స్. లో బ్యాండ్స్ అంటే 700 మెగాహర్ట్స్ విలేజెస్ వరకు బెటర్గా కవర్ చేయగలవు. హై బ్యాండ్స్ లైక్ 26 గిగాహర్ట్స్ సిటీస్కి స్పీడ్ డేటా ఇవ్వగలవు, కానీ షార్ట్ రేంజ్ వరకు మాత్రమే. ట్రై రెగ్యులేట్స్ స్పెక్ట్రమ్. ట్రై అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ స్పెక్ట్రమ్ ఇండియాలో టెలికాం కంపెనీస్ కొన్ని కోట్లు, బిలియన్లు ఖర్చు పెడుతుంది ఈ బ్యాండ్స్ని సెక్యూర్ చేయాలని. అండ్ 5G నెట్వర్క్స్ ఈ 2025లో జియో అండ్ ఎయిర్టెల్ చాలా అప్గ్రేడ్ చేశారు ఫాస్ట్ డేటా ఇవ్వడానికి. డేటా సెంటర్స్, ద బ్రెయిన్ ఆఫ్ డేటా డెలివరీ. హౌ ఇట్ వర్క్? జియో, ఎయిర్టెల్ లాంటి కంపెనీస్ మ్యాసివ్ డేటా సెంటర్స్ మెయింటైన్ చేస్తాయి. ఈ సెంటర్స్లో సర్వర్ డేటాని స్టోర్ చేసి ప్రాసెస్ చేసి మన ఫోన్స్కి సిగ్నల్స్గా పంపిస్తాయి. ఎగ్జాంపుల్ జియో జామ్నగర్ అండ్ గుజరాత్లో డేటా సెంటర్స్ ఇండియాలో ఉన్నాయి. మిలియన్స్ ఆఫ్ యూజర్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఎయిర్టెల్కి హైదరాబాద్ ఇంకా చెన్నైలో సెంటర్స్ ఉన్నాయి. డేటా సెంటర్స్ క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్ పార్ట్నర్షిప్. ఎందుకంటే గ్లోబల్ కేబుల్స్ మీద లోడ్ తగ్గించడానికి. ఈ డేటా సెంటర్స్ మన ఫోన్కి గూగుల్ మ్యాప్స్ లాగా కరెక్ట్ రూట్లో డేటాని పంపిస్తాయి. డేటా సెంటర్స్ ఓవర్ హీట్ అవ్వకుండా కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. దీనికోసం ఒక చిన్న సైజ్ టౌన్ యూజ్ చేసే పవర్ యూజ్ చేస్తారు. హౌ టెలికామ్స్ మేక్స్ ఇట్ వర్క్ ఫర్ యూ? నెట్వర్క్ టవర్స్. ఇండియాలో జియో 4.5 lakhs టవర్స్, ఎయిర్టెల్ 2.5 lakhs టవర్స్ ఉన్నాయి. ఈ టవర్స్ స్పెక్ట్రమ్ సిగ్నల్స్ని ఫోన్స్కి పంపిస్తాయి. కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్, సిడిఎన్ఎస్.
నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటి యాప్స్ డేటాని ఫాస్ట్‌గా డెలివరీ చేయడానికి సీడీఎన్ఎస్ యూజ్ చేస్తాయి. అంటే ఎగ్జాంపుల్‌గా మన ఫోన్‌లో ఉన్న డేటా క్వాలిటీ బట్టి మనం చూసే వీడియో క్వాలిటీ మారుతుంది. సో, మన ఫోన్‌లో బఫరింగ్ తగ్గుతుంది. నెక్స్ట్ వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులొస్తాయి? మానిటైజేషన్. టెలికామ్స్ డేటా ప్లాన్స్ జియో లేదా ఎయిర్టెల్ ఇలాంటి ప్లాన్స్‌తో ఎర్న్ చేస్తారు. ఎగ్జాంపుల్ 799 ఫర్ 1.5 జీబీ పర్ డే ఇలా ఉంటుంది. ప్లస్ వాళ్ళు నీ బ్రౌజింగ్ డేటాని అనలైజ్ చేసి యాడ్స్‌కి సెల్ చేస్తారు. ఇలా వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. అండ్ నేనిక్కడ ఒక పై చార్ట్ డిస్ప్లే చేశా. ఇక్కడ నుంచి మీరు చార్ట్‌లో చూడండి ఎక్కడి నుంచి ఎక్కువ డేటా వస్తుందో. సో, టెలికామ్స్ డేటాని క్రియేట్ చేయలేరు. వాళ్ళు జస్ట్ గ్లోబల్ నెట్వర్క్స్ ఫ్లోని మేనేజ్ చేస్తారు మీ ఫోన్స్‌కి. సో, మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. And thanks for watching till end.